నన్ను ఒంటరి దాన్ని చేసి వెళుతున్నావు కదా తాతయ్య. నీ మాట వినలేదన్న కోపంతో వెళుతున్నావు కదా. కష్టంలో ఉన్నానని గుర్తు చేసి కలిసి ఉండకుండా వెళుతున్నావు కదా. మంట మంట నాన్న మంట. భవాని అన్నా అన్నా భవాని భవాని నాన్న మంట. నీకెవరో పిచ్చి పట్టిందా? వీడి ముఖం మీద యాసిడ్ ఎందుకు పోసావు? అవునరా, పిచ్చి నాకు కాదురా, మీ ఇద్దరికి పట్టింది పిచ్చి. ఆ పిచ్చి వదలగొట్టడానికే వీడి ముఖం మీద యాసిడ్ పోసాను. బాబు బాబు నీకేం కాదు, నేనున్నాను. వీడి మీదున్న ప్రేమతో ఏదో విధంగా నువ్వు కాపాడినా వీడి ముఖం ఆ అర్చన కంట పడకుండా ఎన్నాళ్ళు దాస్తావురా? అందుకే వీడి ముఖం మీద యాసిడ్ పోసాను. వీడిని తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఎంత డబ్బు పోయినా పర్వాలేదు, కొత్త ముఖంతో నా మనవుడు నా ఇంటికి వస్తాడు. అదేదో ప్లాస్టిక్ సర్జరీ అంటారే, అది చేయించి వీడి ముఖాన్ని మార్చేసేయ్. వెళ్ళు, తొందరగా వెళ్ళు. పైకెత్తి చూడవయ్యా, కొత్త పెళ్లి కూతుర్లా వ్యాన్ ఎక్కింది బదులు అలాగే తలదించుకొని కూర్చున్నావు. తప్పు చేసినప్పుడు లేని బాధా దిగులు ఇప్పుడెందుకయ్యా? ఇంతకీ ఏ కేసు? మర్డర్ కేసే. మర్డర్ కేసా? చూస్తే సైలెంట్ గా ఉన్నాడు. ఎంత వైలెంట్ గా చంపాడో ఏమో. చంపినప్పుడు బాధపడలేదు, శిక్ష పడి చెంచల్ కూడా జైలుకి వెళ్ళేటప్పుడు బాధపడుతున్నాడు. ఎందుకో ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు. నేను బాధపడుతుంది నాకు జైలు శిక్ష పడినందుకో లేదా నేను ఎవరినో చంపినందుకు కాదయ్యా. ప్రాణానికి ప్రాణమైన వాళ్ళు దూరం అయిన తర్వాత
ఇంకా ప్రాణాలతో ఎందుకు బతుకున్నానా అని బాధపడుతున్నానయ్యా. అంతకులకి బాధపడే హక్కు లేదయ్యా. ఎందుకంటే మరొకరిని బాధ పెట్టే కదా జైలు పాలవుతారు. చాలా బాగా చెప్పారు సార్. నా బాధ మీరనుకునే బాధ కాదు సార్. మరేంటి? బంగారం బూడిదైపోయింది అంటే మీరు నమ్ముతారా? మేమే కాదు, ఎవ్వరూ నమ్మరు. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. బంగారం లాంటి నా కూతురు అమృత బూడిదైపోయింది అంటే ఆ దేవుడి రాతని నేను నమ్మలేకపోతున్నాను. తను చేస్తున్న డ్యూటీ కోసం ప్రాణాలైన లెక్క చేయని గ్రేట్ పోలీస్ ఆఫీసర్ శర్వాణి. తను ఎంతగానో ఇష్టపడి సంపాదించుకున్న పోలీస్ జాబ్ని ఒక ఫ్రెండ్ కోసం వదిలేసింది అంటే ప్రొఫెషనల్ గాను ఒక ఫ్రెండ్ గాను శర్వాణి ఈజ్ ఎ గ్రేట్. గుడ్ మార్నింగ్ సార్. ఓ వెరీ గుడ్ మార్నింగ్ శర్వాణి. ప్లీజ్ బీ సీటెడ్. పర్వాలేదు సార్, ఎందుకు పిలిచారో చెప్పండి. ఇదేంటో తెలుసా? నీ రిజిగ్నేషన్ లెటర్. నువ్వు పంపించినప్పటి నుండి ఇప్పటి వరకు ఇలాగే టేబుల్ మీద ఉంది. అవును శర్వాణి, నీ డ్యూటీలో సిన్సియారిటీని, నీ ట్రాక్ రికార్డ్ చూసిన ఏ పోలీస్ ఆఫీసర్ నీ రిజిగ్నేషన్ ని యాక్సెప్ట్ చేయరు. ఇంతవరకు నువ్వు డ్యూటీ చేయని టైంని లీవ్ కింద కన్సిడర్ చేస్తాను. నువ్వు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు. నో సార్, నేనిప్పుడు జాబ్ గురించి ఏం ఆలోచించడం లేదు. నాకు తెలుసు శర్వాణి, నీ ఆలోచనంతా ఇప్పుడు నీ ఫ్రెండ్ అమృత మీదే ఉంది కదా. అందుకే అమృతను వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చావు, అవునా? అవును సార్. అది తెలుసుకుని నేను పిలిపించాను. నువ్వు డిప్యుటేషన్ మీదే కదా హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్ళింది. అందుకే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నువ్వు ఇప్పుడు హైదరాబాద్లోనే డ్యూటీ చేయొచ్చు. నో సార్, నాకు పోలీస్ జాబ్ అంటే ఎంత ఇష్టమో అంతకన్నా అమృత్ అంటే చాలా ఇష్టం. అమృత బ్రతికే ఉందన్న నా నమ్మకాన్ని నిజం చేస్తాను. అప్పటి వరకు నేను జాబ్ చేయలేను సార్. నీ ఫ్రెండ్ అమృత కోసం జాబ్ను వదిలేసిన నువ్వే గ్రేట్ అనుకున్నాను. కానీ నీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మనసులో అంత గొప్ప చోటు సంపాదించుకున్న ఆ అమృత చాలా గొప్పది శర్వాణి.
అవును సార్, అమృత అందరిలాంటి అమ్మాయి కాదు, చాలా గొప్పది. మనమందరం మామూలు మనుషుల్లో బ్రతుకుతాం, కానీ మా అమృత మనుషుల మనసులో బ్రతుకుతుంది సార్. యా, అర్థమైంది శర్వాణి. నీ గురించి నాకు పూర్తిగా అర్థమైంది. కానీ ఒక్క విషయం ఆలోచించు. నీ నమ్మకాన్ని కాపాడుకోవడానికి నీకు కాకి డ్రెస్ ఎప్పుడూ సపోర్ట్గానే ఉంటుంది. నీ డౌట్స్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ శర్వాణిగా క్లియర్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఆలోచించుకో. నా కోసం చెప్పడం లేదు, నీకోసం, నీ నమ్మకాన్ని గెలిపించడం కోసమే చెప్తున్నా. నిజం శర్వాణి, అందరికీ ఉపయోగపడాలన్నదే మీ ఫ్రెండ్ అమృత కోరిక కదా. చూడు శర్వాణి, నీలాంటి అమ్మాయికి పవర్ ఉంటేనే ఎంతో మందికి హెల్ప్ అవుతావు. అమృత లాంటి ఎందరో అమ్మాయిలకు సెక్యూరిటీగా ఉంటావు. నీ సిన్సియారిటీ మీద ఉన్న నమ్మకంతో నీకు నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. డెసిషన్ ఈజ్ యువర్స్. ఓకే సార్, మీరు చెప్పినట్టే డ్యూటీలో జాయిన్ అవుతాను. వెరీ గుడ్. మీరు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది సార్. నలుగురికి ఉపయోగపడుతూ జీవించడమే అమృతకు కూడా చాలా ఇష్టం. ఈ రోజే డ్యూటీలో జాయిన్ అవుతాను సార్. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. సౌమ్య రా. సౌమ్య, వెళ్దాం పదా. తాతయ్యకి మనకి లేరు సౌమ్య. చంపేశాడు కదా, చంపేశాడు కదా, వాడే చంపేశాడు కదా, చంపేశాడు కదా, వాడే తాతయ్యని చంపేశాడు కదా. వాడే కదా, వాడే చంపేశాడు కదా. సౌమ్య రిలాక్స్. వాడే కదా. సౌమ్య రిలాక్స్ ప్లీజ్. వాడే కదా. ప్లీజ్
సౌమ్య ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. సౌమ్య ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వాడే చంపేశాడు తాతయ్యను, వాడే చంపేశాడు. ప్లీజ్ సౌమ్య ప్లీజ్ నా మాట విను. తాతయ్యను వాడే చంపేశాడు. ప్లీజ్ ప్లీజ్. వాడే. లేదు రిలాక్స్ అవ్వు. కూల్ రిలాక్స్. భయపడుకో, భయపడికే. వాడు వాడు రాక్షసుడు. వాడు రాక్షసుడు అర్చన. వాడు మనిషి కాదు, వాడు రాక్షసుడే. జీవితాల్ని నాశనం చేస్తాడే, బతుకును సవాలుగా మారుస్తాడు. వాణ్ణి వదల్లో, వాణ్ణి వదల్లో. సౌమ్య వాణ్ణి వదల్లో. సౌమ్య వాడు లేడు. వదల్లో. లేడు సౌమ్య వాడు లేడు. వదలు. నా మాట విని సౌమ్య లేడు. వదలు వాణ్ణి. సౌమ్య వాడు లేడు. పోలీసులు వాడిని తీసుకుపోయారు. వాడికి ఉరి శిక్ష పడేలా నేను చేస్తాను. ఒట్టేసి చెప్తున్నాను, వాడిని ప్రాణాలతో బదలను. పోలీసుల నుంచి తప్పించుకున్నా నా నుంచి మాత్రం వాడు తప్పించుకోలేడు. నువ్వు పడుతున్న నరకానికి 1000 రెట్లు వాడు పడేటట్టు చేస్తాను సౌమ్య. సరేనా? నువ్వు మాత్రం ఇలా అయిపోకే. గలగలా మాట్లాడుతూ హుషారుగా ఉండే నిన్ను ఇలా చూడలేకపోతున్నాను సౌమ్య. ప్లీజ్ సౌమ్య ప్లీజ్, నువ్వు ఇలా అవ్వకు. ఇలా రా, కూర్చో. అమ్మగారు, మంచినీళ్ళు తీసుకురా. అలాగే కారులో మెడిసిన్స్ ఉన్నాయి, డ్రైవర్ని అడిగి తీసుకురా. అలాగేనమ్మా. తిను సౌమ్య. అలా అంటే ఎలా? కాస్త తిను సౌమ్య. టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. సరే, నేనే తినిపిస్తాను. తినాలి మరి, ఓకే? నేనున్నాను సౌమ్య. అన్నీ నేను చూసుకుంటాను. నిన్ను మళ్ళీ మామూలు సౌమ్యని చేసే పూచీ నాది, సరేనా? మంచినీళ్ళు ఉండు. నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా.
ప్రశాంతంగా పడుకో. మోసం చేసావు తాతయ్య, చాలా మోసం చేసావు. మీ మాట వినడం లేదని, మీ అర్చనగా మారడం లేదని మీకు కోపం కాదు.